హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ కూడా రానున్న కాలంలో మనందరికీ కూడా గొప్ప ప్రాఫిట్స్ అయితే ఇవ్వబోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని ఎవరైతే మైనింగ్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు దయచేసి ఈ ప్రాజెక్ట్ ని కూడా మైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాజెక్ట్ ని మైన్ చేసుకోవాలంటే మీకు తప్పకుండా ఒక రెఫరల్ లింక్ అనేది అవసరం అవుతుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారానో బంధువుల ద్వారానో ఒక రెఫరల్ లింక్ అనేది ఉంటే దాని ద్వారా అయితే దీంట్లోకి ఎంటర్ అవ్వండి. లేదు అటువంటిది లేదు అని అనుకుంటే నా డిస్క్రిప్షన్ లో నా యొక్క రెఫరల్ లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జాయిన్ అవ్వండి మీకు అవసరం అయితేనే. కానీ తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ని అయితే మైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్ లో కొన్ని సందేహాలు అయితే అడగడం జరిగింది. ఆ సందేహాలని నివృత్తి చేసే విధంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఇంటర్లింక్ ల్యాబ్ ప్రాజెక్ట్ అనేది ఒక గూగుల్ స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పేసి మనకి తెలుసు. అలాగే ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి కాలిఫోర్నియాలో అయితే ఉండటం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కి వ్యాలెట్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, వ్యాలెట్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఈ ప్రాజెక్ట్ క్యూఎల్ టోకెన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఒక కాయిన్ వచ్చేసి ITLG, అలాగే రెండో కాయిన్ ITL. ఈ రెండు టోకెన్స్ ని కన్వర్ట్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించే ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా చూస్తే రెండు టోకెన్స్ అని చెప్పుకున్నాం కదా, ITLG, ITL. ఈ రెండు టోకెన్స్ యొక్క సప్లై అనేది వేరుగా ఉండటం జరిగింది. అన్నిటికంటే ముందు అసలు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ లోకి ఈ రెండు టోకెన్స్ ని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడుకుంటే, మనం ప్రతిరోజు కూడా ప్రతి 4 గంటలకు ఒకసారి మైన్ చేసుకుంటాం కదా. ఆ కాయిన్స్ పేరు వచ్చేసి ITLG అనమాట. దాని యొక్క టోటల్ సప్లై 100 బిలియన్ గా ఉంది. ఈ సప్లై లో 80% వచ్చేసి ఎవరైతే హ్యూమన్ నోడ్స్ ద్వారా మైన్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. అలాగే మిగతా 20% ఉన్నాయి కదా, అవి ఇన్సెంటివ్ రూపంలో అయితే ఇస్తారనమాట. అంటే ఏవైతే రివార్డ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ యాప్స్ ఉన్నాయి కదా, గేమింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే ఏదన్నా ఈ కామర్స్ యాప్స్ కావచ్చు, ఇటువంటి వాటిని యూజ్ చేసుకున్నప్పుడు మనకి రివార్డ్స్ రూపంలో వస్తాయి కదా, వాటి ద్వారా ఒక 20% అయితే ఇన్సెంటివ్ రూపంలో ఇస్తారనమాట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉన్న రెండో టోకెన్ గురించి మాట్లాడుకుంటే దాని పేరు ITL అనమాట. అసలు ఈ ITL అనేది దేనికోసం ఉపయోగపడుతుంది అని ఒక విధంగా చూసుకుంటే, ఈ ITL టోకెన్ అనేది ఈ ప్రాజెక్ట్ కి ఒక రిజర్వ్ ఫండ్ రూపంలో ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ గాని తీసుకుంటే, ఇప్పుడు మన ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, అలాగే వరల్డ్ వైడ్ గా కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఒక కరెన్సీ అనేది ఉంటుంది. ఆ కరెన్సీని బ్యాకప్ చేయడానికి మనం ఏం పెడతాం? గోల్డ్ ని పెడతాం. అంటే ఆ గోల్డ్ ద్వారానే ఆ కంట్రీకి ఉన్న కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అంటే మనం ఏ కంట్రీ అయితే వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేస్తుందో దానికి అనుగుణంగా కొంత గోల్డ్ ను కూడా జమ చేయాల్సి వస్తుంది అనమాట. అదే ఎక్కువగా ప్రింట్ చేసి గోల్డ్ ని కానీ జమ చేయలేదంటే ఆ కరెన్సీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. అలా తగ్గకుండా ఉండడానికి, కంట్రోల్ చేయడానికి సమ్ రిజర్వ్ గా మనం గోల్డ్ ని అయితే ఉంచడం జరుగుతుంది. ఇందుకోసమే ఒక రిజర్వ్ ఫండ్ రూపంలో ITL టోకెన్ అయితే మన ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది తీసుకొచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ITL అనేది ఒక రిజర్వ్ టోకెన్ అనమాట. అంటే ఈ ITL టోకెన్ ని మాక్సిమం ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ఫౌండేషన్ అనేది ఒక రిజర్వ్ ఫండ్ రూపంలో వాళ్ళే హోల్డ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ITL టోకెన్ యొక్క సప్లైని కానీ మనం చూసుకుంటే 10 బిలియన్ గా అయితే ఉండడం జరిగింది. ఈ సప్లైలో 50%, అంటే ITL టోకెన్ లో ఉన్న సప్లైలో 50% ఎవరైతే ఈ ITLG హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్తున్నారు. దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. అంటే ఈ టోకెన్ ని ఈ ITLG హోల్డర్స్ కి ఏ రూపంలో ఇస్తారు అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది మనకు రాలేదు ఇంకా. ఈ రెండు టోకెన్స్ కూడా, అంటే ITLG, ITL రెండు టోకెన్స్ కూడా ఎక్స్చేంజెస్ లో అయితే లిస్ట్ అవడానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇవి రెండు ఒకేసారి లిస్ట్ అవుతాయా అని చెప్పేసి మనం ఇప్పుడే చెప్పలేము. కానీ రెండు టోకెన్స్ కూడా ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతాయి. ఈ రెండు టోకెన్స్ యొక్క ప్రైస్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ITL టోకెన్ యొక్క సప్లై అనేది 90% తక్కువగా ఉండటం వల్ల ఈ టోకెన్ యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఒకసారి ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ఎక్స్ పేజ్ గాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. చూడండి, ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క డ్యూయల్ ఎకానమీ సిస్టమ్ అనమాట. ITLG అలాగే ITL వీళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎటువంటి కన్వర్జేషన్స్ కూడా ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ ITL టోకెన్ ని ఎవరైతే ITLG హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కాయిన్ ని హోల్డ్ చేయడం ద్వారా ITL ని కూడా పొందొచ్చు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. అలాగే ఫ్యూచర్ లో ఆ పద్ధతి కూడా రావచ్చు. ఏదైతే ITLG ఉందో మన ITL లోకి స్వాప్ చేసుకునే అవకాశం కూడా రావచ్చు. కానీ మనం దాని గురించి 100% చెప్పలేం కదా. అలాగే ITL టోటల్ సప్లై 10 బిలియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. మనం అనుకున్నాం కదా, ITLG హోల్డర్స్
ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 50% కేటాయించారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఐటీఎల్జీ సప్లై కూడా 100 బిలియన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. దానిలో 80% వచ్చేసి ఎవరైతే హ్యూమన్ నోట్స్ ద్వారా మైన్ చేసుకున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. 20% ఇన్సెంటివ్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఎందుకు ఈ మోడల్ కూడా తీసుకొచ్చాము అనే విధంగా చెప్తున్నారు వీళ్ళు. చూడండి, మనం ముందే అనుకున్నాం కదా, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీకి బ్యాకప్ రిజర్వ్ ఫండ్ లో మనం గోల్డ్ ను ఉంచుతామని చెప్పేసి అనుకున్నాం కదా, అటువంటి బ్యాకప్ కోసమే ఈ ఐటీఎల్ టోకెన్ ని మేము తీసుకొచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొంతమంది దీంట్లో వ్యాలెట్ ఎలాగ మనం యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ వ్యాలెట్ ని క్రియేట్ చేయడానికి ఒకసారి మనం ఈ ఇంటర్లింక్ యాప్ ఉంది కదా, యాప్ లోకి వెళ్ళండి. ఇక్కడ మన ఇంటర్ఫేస్ లో మనం ఇప్పుడు దాకా మైన్ చేసుకున్న కాయిన్స్ కనపడుతున్నాయి. అలాగే ఎన్ని ఐడీస్ అయితే క్రియేట్ అయినాయో ఇక్కడ కనపడుతుంది. అలాగే పైన మనకి మన సింబల్ ఒకటి కనపడుతుంది. పైన రైట్ సైడ్ లో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, అకౌంట్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, అకౌంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ వ్యాలెట్ అని ఉంది కదా, నాట్ లింక్డ్, నేను ఇంకా వ్యాలెట్ అనేది క్రియేట్ చేయలేదు. ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి కొన్ని వ్యాలెట్లు కూడా కనపడుతున్నాయి. ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, బైనాన్స్ వ్యాలెట్, గ్రైండరీ వ్యాలెట్ అని చెప్పేసి. అలాగే దీంట్లో 430 వ్యాలెట్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇలాగే ఇక్కడ ఉన్న వ్యాలెట్స్ లోంచి మీకు ఏదైతే వ్యాలెట్ ఉందో దాన్ని ఈ వ్యాలెట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఇలా సింపుల్ గా మనం వ్యాలెట్ ని అయితే దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు ఇంకా ఈ కాయిన్ గురించి ఏదన్నా సమాచారం కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.